నమస్తే భయ్య. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు అయితే వెళ్ళి రావడం జరిగింది. మరి ఆయన పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి చెందినటువంటి అనేక వ్యక్తులు దాడి చేస్తా అసలు రాష్ట్రానికి ఒక సున్నా పెట్టుబడులు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు 7 నెలల్లో అసలు రాష్ట్రానికి ఏం చేయలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు, ₹1 పెట్టుబడులు తీసుకురాలేదు, ఒక పరిశ్రమలు తీసుకురాలేదని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మరి ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అసలు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో కల్పించబడినాయి అని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అవేంటో మీకు తెలుసా? నమస్తే అండి. అప్పుడు ఎవరో మాట్లాడింది ఎవరో కాదు, మన గుడ్డు మినిస్టర్. ఎవరు అనుకున్నారు? గుడ్డు పొదిగిందా, లేకపోతే బొబ్బట్లు, మసాలాలు, అల్లం పేస్టులు పెట్టుబడులు తీసుకొచ్చని అసెంబ్లీకి శాస్త్రిగా చెప్పిన మన గుడ్డు మినిస్టర్ సీన్ కట్ చేస్తే ఏమైంది? రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయింది ఎవరండి? మన గుడ్డు మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, గాజువాక నుంచి. ఓకేనండి. సరే, ఏమంటున్నారు? దావోస్కి వెళ్ళి ఏం తీసుకొచ్చావు అని అడుగుతున్నారు. దావోస్కి ఎందుకు వెళ్తామండి మనం? దావోస్కి వెళ్ళేది మా రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళకి మా రాష్ట్రం ఇట్లా ఉంది, మాకు ఇంత తీర ప్రాంతం ఉంది, మేము ఇవన్నీ ఇస్తున్నాము, మేము ఇవన్నీ మీకు కల్పిస్తాము అని చెప్పడానికి వెళ్ళారు. కానీ అక్కడ ఎవరన్నారు? మహారాష్ట్రకి బాంబే ఉందని చెప్పి అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. అట్లనే శ్రీధర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్ర మంత్రి గారు, ఆయన ఏం చెప్పారు? ఆయన కూడా దావోస్కి వెళ్ళిన ఆయనే. రాష్ట్రానికి అమరావతి చంద్రబాబు నాయుడు గారి మూలంగానే హైదరాబాద్ డెవలప్ అయింది, తెలంగాణ డెవలప్ అయింది. అవన్నీ ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు దావోస్కి బెస్ట్. ఇన్నిసార్లు ఒక పొలిటీషియను, ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా వచ్చారని అంటే దావోస్ సాక్షిగా చెప్పింది ఎవరు? అక్కడ దావోస్ వాళ్ళు ఎవరైతే ఇది పెడతారో వాళ్ళే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అని. సరే, దావోస్కి వెళ్ళేది ఏం తేలేదన్న. దావోస్కి వెళ్లకుండానే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. సరే, ఏంటంటే మీలాగా జాబ్ క్యాలెండర్లకు కాదు, ప్రతి నెల మీరు ఎలక్షన్లో ఏం చెప్పారంటే 2019 ఎలక్షన్లో ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పారు. క్యాలెండర్లు అయితే వచ్చినాయి కానండి, జాబ్ క్యాలెండర్లు అయితే రాలేదు. అధ్యక్ష, ఏమండి గుడ్డు మినిస్టర్ గారు, మీరు అన్నారు కదా అప్పుడు, సరే దాంతోపాటు మేము ఇక్కడ ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తాము, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం. మీరేమన్నారు? 3 రాజధానులు రాష్ట్రంలో 3 ఏరియాల్లోనూ 3 రాజధానులు పెడితే డెవలప్మెంట్ అవుద్ది అని చెప్పారు. కానీ మీరు ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు. కానీ రాష్ట్రం నలుమూలలా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి పెట్టుబడులు రాష్ట్రం నలుమూలలా తీసుకొస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి తీసుకొస్తున్నారు. అది ఏ ప్రాంతంలో ఎంత పెడుతున్నారో, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయో, మొత్తం మీద ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో ఇప్పుడు దాకా చెప్తాం. దాంతోపాటు మీరు ఎన్ని డిఎస్సీలు వేశారండి, ఎన్ని జాబులు ఇచ్చారు, ఎన్ని గ్రూప్ 1 జాబులు ఇచ్చారు, ఎన్ని గ్రూప్ 2 జాబులు ఇచ్చారు, ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు. కానీ మేము చెప్పినట్టుగానే సూపర్ 6లో డిఎస్సీ వేస్తూ ఉన్నాం, ఇచ్చాం. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ ఎలక్షన్ అనుకుంటారేమో తెంగరనాయాలారా, అది మీలాంటి వాళ్ళకి, పేటీఎంలకు కాదు, చదువుకున్న వాళ్ళు, మాలాంటి చదువుకున్న వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కృష్ణా గుంటూరులో ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ అయిన తర్వాత డిఎస్సి కూడా నోటిఫికేషను మొత్తం ఫుల్గా అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు అది వచ్చింది. ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్టార్లో మేము ఏమేమి ఇస్తున్నాం, ఎక్కడెక్కడ ఇస్తున్నాం, ఏంటి, వాళ్ళు ఏ కంపెనీ ఏంటి, మీలాగా వైజాగ్లో 13 లక్షల కోట్లు అన్నారు. దాని తర్వాత ఆయన ఎంఈఏ సిఐఏకి పంపించాలి. ఆ 13 లక్షల కోట్లు ఇప్పటిదాకా సిఐఏకి రాలేదంట. ఇప్పటికైనా పంపించండి, మేము అప్పుడు మర్చిపోయామండి, ఇప్పటికైనా పంపించండి. మేము బొబ్బట్లతో అగ్రిమెంట్లు చేసుకున్నాం, అవి కాకుండా కాస్త పంపించండి. ఎక్కడైనా పెట్టుబడులకు వచ్చిన వాళ్ళు భోజనానికి ఎగబడరు, కానీ వైజాగ్ సిమెంట్లు ఆ రోజు భోజనాలకు ఎగడబడి స్టాల్స్ పగలు దొప్పుకున్నారు. అక్కడే బయటపడిందిరా మీ వాళ్ళు ఆ 13 లక్షల కోట్లు అంబక్కని. మీకు 11 సీట్లు రావడం కారణంలో కూడా అది కూడా ఒకటి, 13 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పి అప్పుడు ఊగారు. సో మేము అట్లా ఏం అనట్లేదు, మేము ఏ కంపెనీని తీసుకొచ్చాం ఏంటిదని క్లియర్గా చెప్తున్నాం. వినండి, రాసుకోండి. ఆ ఏరియాకి 2 సంవత్సరం అయిన తర్వాత మీరు వెళ్ళి ఆ ఏరియాలో ఏం జరుగుతుంది ఏంటిదనేది చూసుకోండి. ఓకే. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్లు, 57,000 మందికి ఉద్యోగాలు. ప్రాంతం విశాఖపట్నం. మీ 3 రాజధానులు అనే దాంట్లో విశాఖపట్నానికి ఉబ్బెల్లూరి చివరి దాకా వెళ్ళలేక ప్యాలెస్ కట్టుకుని కూడా వదిలేసుకున్న విశాఖపట్నానికి 57,000 మంది ఉద్యోగాలు తీసుకొస్తున్నాం. పెట్టుబడి ఎంత? 1,85,000 కోట్లు.
ఆర్టిజా మెల్టల్ స్టీల్ కంపెనీ 1,35,000 కోట్లు, 1,35,964 కోట్లు, 55,000 ఉద్యోగాలు. అనకాపల్లి గుడ్డు మినిస్ట్రీ గారు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన అనకాపల్లి నుంచి అనకాపల్లి ఏరియాలో 1,35,964 కోట్లు. ఓకే. ఎన్హెచ్పిసి అండ్ ఏపీ జెన్కో పెట్టుబడి యూనిట్ 100,000 కోట్లు, 7,000 ఉద్యోగాలు. కర్నూలు మీరు ఏదైతే కర్నూలులో హైకోర్టు పెడతానన్నారో ఏపీ సీట్ పార్క్ క్యాన్సిల్ చేసేసారు. కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పి అక్కడ ఆగమేఘాల మీద అంబక్కు బొంబక్కులు చేసి దాని తర్వాత ఏమీ చేయకుండా చేతులు ఎత్తేసిన కర్నూలుకి 1,00,000 కోట్ల పెట్టుబడి, 7,000 ఉద్యోగాలు. ఓకే. బీపీసీఎల్ 96,862 కోట్లు, 3,000 ఉద్యోగాలు. రామాయపట్నం పేరున్నారుగా, రామాయపట్నం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్లు పెట్టుబడి, 2,55,000 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా. రిలయన్స్ నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చేవే రిలయన్స్కి, వాళ్ళు నిన్ను చూసి పెట్టుబడి పెట్టలేదు, నీ దగ్గర రాజ్యసభ సీట్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం మీద. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 5,000 కోట్లు, ఉద్యోగాలు 1945. శ్రీ సిటీ నెల్లూరు జిల్లా, మీకు ఏదైతే నెల్లూరు జిల్లా కోట అనుకున్నారే ఆ కోటలో పెట్టిస్తున్నారు ఇక్కడ. మొన్న 2024లో మీ కోట సిరిగింది అనుకోండి, అది వేరే విషయం. సెయిల్ అండ్ సోలార్ MHP1 1,728 కోట్లు, 1,035 ఉద్యోగాలు. అనంతపురం, కడప. అదే పులివెందల పులి అని చెప్పుకునే నీ కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అక్కడ యువతకి ఉద్యోగాలు. నీలాగా కక్షపూర్వకంగా చేయలేదు. కడప అనేది ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాకి నువ్వేమీ చేయలేదని చెప్పి నీకు కడప నీ ఏదైతే ఉందో నీ అడ్డా అని చెప్పుకుంటావో ఆ కడప జిల్లాలో అక్కడ ఉద్యోగాలు పెట్టిస్తున్నాం. SAEL సోలార్ MHP2 1728.42. మీరు అనొచ్చు MHP1 MHP2 రెండు వేరు అని ఆయన్నారా, చదువుకుని సావండి. 1,35,000 కోట్లు పెట్టుబడి. కడప, నంద్యాల జిల్లా. కడప జిల్లాలోను ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల జిల్లా చేసావు కదా ఇప్పుడు, ఆ నంద్యాల జిల్లాలోను. దాని తర్వాత టాటా పవర్ 2,000 కోట్లు, 1,380 ఉద్యోగాలు. అనంతపురం జిల్లా. అదే నీ ఎమ్మెల్యే తోపుతిత్తి ఎవడో పరిటాల సునీత గారు గెలిస్తే నేను మీసం గయించుకుంటానని చెప్పాడే అనంతపురం నుంచి ఆడెవడో గుంటూరు వచ్చి తొడగొట్టాడు, గుంటూరు రోడ్ వెళ్ళి అనంతపురం వెళ్ళి తొడగొట్టాడు. అలాగా రాగ విద్వేషాలు ఏమి నింపకుండా అనంతపురం జిల్లాలో కూడా మేము పెట్టుబడులు పెట్టిస్తున్నాం. యుకరాన్ ఎనర్జీ ఇండియా 4,435 కోట్లు, 630 ఉద్యోగాలు. కర్నూలు. ఓకే. ఏకాన్ ఎనర్జీ ఇండియా 3,142 కోట్లు, 1,200 ఉద్యోగాలు. కర్నూలు, నంద్యాల. హీరో ఫ్యూచర్స్ ఎనర్జీ 2,000 కోట్లు, 650 ఉద్యోగాలు. క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 2,000 కోట్లు పెట్టుబడి, 650 ఉద్యోగాలు. నంద్యాల, కడప. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 2,000 కోట్లు పెట్టుబడి, 1,380 ఉద్యోగాలు. కర్నూలు జిల్లా. యాక్షన్ టస్ 1,175 కోట్లు, 2,500 ఉద్యోగాలు. దాని తర్వాత ఎకాన్ ఎనర్జీ ఇండియా 567 కోట్లు, 170 ఉద్యోగాలు. అనంతపురం జిల్లా. ఎకాన్ ఎనర్జీ ఇండియా 227 కోట్లు పెట్టుబడి, 1,725 మంది ఉద్యోగాలు. అనంత, కడప జిల్లా. మొత్తం లెక్కేసుకుంటే క్యాలిక్యులేటర్ తీసుకుని లెక్కేసుకోండి, 6,33,568 కోట్లు, 68 కోట్లు రాష్ట్రం మొత్తం మీద పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో పెట్టారు, రాయలసీమలో పెట్టారు, ఉత్తరాంధ్రలో ఏదైతే ఉత్తరాంధ్ర డెవలప్ అవుద్దా అని చెప్పి ఇప్పుడు మీ మాజీ మంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నంలో, అనకాపల్లిలో ఇవన్నిట్లోనూ పెడుతున్నారు. మొత్తం కలిసి 4,10,125 ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఏంటి దావోస్ వెళ్లకుండా. ఇప్పుడు దావోస్లో ఏం చేశారు బాబు గారని మీరు అడుగుతున్నారు కదా. దావోస్లో మా ఆంధ్రప్రదేశ్ అంత ముందులా కాదు, ఇప్పుడు బాగుంది, అంతా డెవలప్మెంట్ చేస్తున్నాము. మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము ఇప్పుడు ముందుగా ఇంకా చేస్తున్నాం. మా దగ్గర ఇవన్నీ మా వనరులు మేము ఇట్లా ఈ టైంలో మేము మీకు ఇవన్నీ ఇస్తాం, పర్మిషన్స్ ఇస్తాం అవన్నీ చెప్పడానికి దావోస్కి వెళ్ళారు. ఆ దావోస్లో వాళ్ళందరితో మీటింగులు పెట్టారు. అవన్నీ పెట్టుబడులు వస్తాయి, మళ్ళీ అవన్నీ యాడాన్. ప్రస్తుతానికైతే ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు. సో ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పెట్టుబడులు పెట్టారు 2019 నుంచి 24 దాకా? దావోసులు ఏం చేశారు చెప్పనా? ఇట్స్ లెందీ క్వశ్చన్. ముసిముసిలు నవ్వులు నవ్వడం ఇవన్నీ చేసింది. సో పేటీఎంలారా, లేకపోతే పిల్లల్లారా, లేకపోతే సైకోల్లారా,
ఇక నుంచి ఆడవడం మానేసి మీ పిల్లల్ని శుభ్రంగా చదివించుకుంటే ప్రైవేట్ కంపెనీలైనా వస్తాయి. అక్కడ కూడా మాకు రాగ విద్వేషాలు ఏమీ లేవు, బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎలాగో సావలేరు కాబట్టి మీ పిల్లలైనా నెక్స్ట్ జనరేషన్ అయినా శుభ్రంగా ఉండిద్ది.